దేవుడు అనగానే కళ్ళు మూసుకుని దండం పెట్టుకుంటాం. కానీ ఒక 7 ఏళ్ల పాపతో పబ్లిక్ గా ఒకడు అసభ్యంగా ప్రవర్తిస్తుంటే అక్కడున్న వాళ్ళంతా దాన్ని ఆశీర్వాదం అనుకుని చూస్తూ నిలబడ్డారు. పైగా వీడియోలు తీశారు. అసలు మన ఆలోచన విధానం ఎక్కడికి పోతుంది? ఆ గుడ్డి భక్తి మన కన్న బిడ్డల భద్రతకి ముప్పు తెస్తుంటే అలాంటి భక్తి మనకు అవసరమా? కర్ణాటక యాదగిరిలో ఒక 26 ఏళ్ల వ్యక్తి సడన్ గా ఒక బాబా గెటప్ వేసుకున్నాడు. అతన్ని దేవుళ్ళ నమ్మి తల్లిదండ్రులు తమ పసిపాపను అక్కడ తీసుకెళ్లారు. వాడు ఆ పాపతో అందరి ముందే అసభ్యంగా ప్రవర్తిస్తుంటే కన్నవాళ్ళు అడ్డుకోలేదు. కానీ ఏ భయంతోనే సైలెంట్ గా ఉన్నారంటే ఆ దారుణాన్ని వాళ్ళే స్వయంగా వీడియో తీసి ఇన్స్టాగ్రామ్ లో వ్యూస్ కోసం లైక్స్ కోసం పోస్ట్ చేశారు. ఒక సామాన్యుడు రోడ్డు మీద అలా ఒక చిన్న పాపతో ప్రవర్తిస్తే ఈ పాటికి ఆ పబ్లిక్ గా వాడిని కొట్టి చంపేసేవాళ్ళు. కానీ వాడు బాబా గెటప్ లో ఉండేసరికి ఆ స్పర్శను ఒక దీవెన అనుకుని కళ్ళు మూసుకున్నారు. ఈ గుడ్డి భక్తి అనేది మనుషులు ఆలోచించే శక్తిని, కన్న బిడ్డలు కాపాడుకోవాలని ఒక బేసిక్ కామన్ సెన్స్ ని ఎలా చంపేస్తుందో చెప్పడానికి ఈ ఘటన ఒక పర్ఫెక్ట్ ఉదాహరణ. ఆ వీడియో వైరల్ అయ్యాక జనం చీకొట్టడంతో పోలీసులు ఎంట్రీ ఇచ్చి అతని మీద పోక్సో కేసు పెట్టి యాక్షన్ తీసుకున్నారు. కానీ ఇక్కడ తప్పు కేవలం ఆ గెటప్ వేసుకున్న బాబాది మాత్రమే కాదు. దేవుడి పేరు చెప్తే చాలు ఏ క్వశ్చన్ చేయకుండా, బ్రెయిన్ పని చేయకుండా లాక్ చేస్తున్న మన మైండ్స్ కూడా. భక్తి ఉండొచ్చు, దేవుడి మీద నమ్మకం ఉండొచ్చు, కానీ అది మన పిల్లల భద్రతను గాలికి వదిలేసేంత గుడ్డిగా ఉండకూడదు. ఇన్ని వీడియోలు బయటపడి ఇన్ని కేసులు రిజిస్టర్ అవుతున్నా జనాలు ఇంకా గుడ్డిగా ఆ బాబాలను ఎందుకు నమ్ముతున్నారో అర్థం కాదు. ఇలాంటి దొంగ బాబాలను గుడ్డిగా నమ్మే జనాలకు మీరేం చెప్తారు? కామెంట్ చేయండి.